సానుభూతి, సహానుభూతి, ఎంపతి అంటామండి. అది లేకపోతే మనుషులుగా మనం ఆల్మోస్ట్ ఆల్ ఇక జీరో అయిపోయినట్టే, ఫెయిల్ అయిపోయినట్టేనండి. అంటే ఏం లేదు, చూసిన వాడిని అయ్యో పాపం అంటాం కదండి. మరి అయ్యో పాపం అని వదిలేయకుండా ఒక చిన్న యాక్షన్, అంటే సపోజ్ ఇలాంటిది ఒక లైక్, ఇలాంటిది ఒక షేర్, లైకుల కోసం కాదండి, ఫాలోవర్స్ కోసం అసలే కాదు. దివ్యాంగులండి, అంటే మన చుట్టూ ఉంటారు. భగవంతుడు పాపం వాళ్ళకి ఏదో శాపం ఇచ్చినట్టుగా ఏదో ఒక అవయవం పనిచేయదు కదా. ఈ 40% పైన అవయవ లోపం ఉన్న వాళ్ళకి ప్రభుత్వాలు చాలా చేస్తున్నాయి. కానీ ఇక్కడ మనం కూడా చేయొచ్చు, సోషల్ మీడియా చేయొచ్చు, మీరు నాకంటే బాగా చేయొచ్చండి. ఏం లేదు, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అని చెప్పి ప్రతి సంవత్సరం దివ్యాంగులకి, అదేనండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులకి స్కాలర్షిప్స్ 500 నుంచి 42,000 వరకు ఈ పోర్టల్లో స్కాలర్షిప్స్ ఉన్నాయి. కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం దీన్ని చక్కగా బెనిఫిట్ తీసుకుంటున్నారు. కానీ చాలామంది సమాచార లోపం వల్ల ఆ పల్లెటూళ్ళలోనూ లేకపోతే ఇంకో చోట ఉండిపోతూ ఈ పిచ్చి అన్నీ చూస్తున్నారు, కానీ పనికొచ్చే చోట్లేదు. 9, 10వ తరగతి దగ్గర నుంచి ఇక పీజీలు, పీహెచ్డీలు, టాప్ క్లాస్ యూనివర్సిటీల్లో చదువుతున్న వాళ్ళు, విదేశాల్లో చదువుతున్న వాళ్ళకు కూడా మరి ఇవ్వాలి కదండి. వాళ్ళకి పాపం ఆసరా ఇవ్వాలి కదా, గవర్నమెంట్ ఇస్తోందండి. అది నా విషయం. సో ఇప్పుడు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో ఆల్రెడీ అవకాశం ఉంది. అప్లై చేసుకోవడానికి అన్ని విషయాలు నేను ఇక్కడ ఇస్తున్నాను. కింద లింక్స్ గట్రా అన్నీ ఇస్తున్నాను. ఒక 2.5 లక్షల లోపు ఆదాయం ఉంటే సరిపోతుంది. ఏది 9, 10 ఇంటర్ డిగ్రీ ఇలాంటి వాళ్ళకి, ఇంకా పైన చదివే వాళ్ళు టాప్ క్లాస్ యూనివర్సిటీలు, పీహెచ్డీలు, విదేశాలు అనుకున్నాను చూడండి, వాళ్ళకైతే 8 లక్షల దాకా పర్వాలేదు స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. సో మరి ప్రతి సంవత్సరం నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో రకరకాల స్కాలర్షిప్లు ఎలా అయితే ఇస్తారో ఈ స్కాలర్షిప్ కూడా ఇస్తారండి. వెంటనే మీకు డౌట్ వచ్చేస్తుంది, అసలు ఎవరికి వస్తాయండి స్కాలర్షిప్లు, నా చుట్టూ ఉన్నవాడికి ఎవరికి రాలేదు కదా అంటే, చుట్టూ ఉన్న వాళ్ళు అసలు ఎవడు అప్లై చేశాడో ఒకసారి మీరే ఆలోచించండి. 1, 2 అప్లై చేస్తారు, కానీ చిన్న టిప్స్ ఉంటాయి. మాలాంటి వాళ్ళని చెప్తూనే ఉంటాం, అవి ఫాలో అవ్వండి అయ్యా స్వామి. వాడు చిన్న ఎగ్జామ్ పెడతాడు, అది క్రాక్ చేస్తే సరిపోతుందన్నా కానీ పట్టించుకోరు. ఇక్కడ ఏమవుద్దంటే ఆ రోస్టర్ ప్రకారం, రిజర్వేషన్ ప్రకారం, మెరిట్ ప్రకారం అన్నీ చూసి ఇస్తారండి. సో స్కాలర్షిప్ కేవలం డబ్బులు ఏదో సాయం తీసుకునేదిలా కాకుండా, నా ఉద్దేశం ఏంటంటే ఒక మంచి స్పిరిట్ని కుర్రాడిలో, ఆ పాపలో ఒక కాన్ఫిడెన్స్ని, ఎస్ ఐఎమ్ సంథింగ్ అనే కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడానికి స్కాలర్షిప్లు ఉపయోగపడతాయి. సో మరి మీ పిల్లలతో అప్లై చేయించండి. ఇంకా చాలా స్కాలర్షిప్లు చెప్తున్నాను, అవన్నీ అప్లై చేయించండి. ప్రస్తుతానికి ఇదైతే షేర్ చేయండి. మీకు తెలిసిన ప్రతి దివ్యాంగ విద్యార్థికి షేర్ చేయండి. ఎవరు లేకపోయినా పర్వాలేదు, ఒక లైక్ చేస్తే వీడియో పంపిస్తాడు. ఇక వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కదండి, ఇంతకంటే మంచి స్టేటస్లు, మంచి స్టోరీస్ ఉంటాయా? ఇంతకంటే మంచి కంటెంట్ ఉంటుందా షేర్ చేసుకోవడానికి? దయచేసి చేయండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివన్నీ చెప్పుకుందామండి. థ్యాంక్ యూ.